వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం ఢిల్లీలోని కుతుబ్ మినార్ని, దానిలోని వింతలు విశేషాలను చూద్దాం రండి. భారతదేశంలో రెండవ ఎత్తైన చారిత్రాత్మక స్మారక స్తూపం కుతుబ్ మినార్. ఇది ఢిల్లీలోని అరవిందో మార్గ్ మొహ్రోలి వద్ద ఉంది. ఇది రాజపుత్రులపై మొఘలుల విజయానికి చిహ్నంగా నిర్మింపబడింది. దీన్ని విజయ టవర్ అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం ఎర్ర ఇసుకరాయి మరియు పాలరాయిని ఉపయోగించి ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలిలో తయారు చేయబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధ భవనంగా పరిగణింపబడుతుంది మరియు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో అంటే వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో కూడా ఇది చేర్చబడింది. ఈ చిహ్నం 78 మీటర్ల పొడవైన ఒక టవర్. దీని కింద భాగం చూస్తే మనకి 14.3 మీటర్ల వ్యాసం, అలాగే పైన అంటే శిఖరంలో 2 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. దీని లోపల మెట్లు కూడా ఉన్నాయి. అవి సుమారు 379 మెట్లు మరియు 5 అంతస్తుల భవనం ఇది. ఈ మినార్ గోడలు ఖురాన్ యొక్క వివిధ శ్లోకాలతో చెక్కబడి ఉన్నాయి. గోడలు దేవనాగరి మరియు అరబిక్ అక్షరాలతో రాయబడిన చరిత్ర గురించి కూడా చెప్తూ ఉంటుంది మనకి. ఈ కాంప్లెక్స్ లోపల 7 మీటర్ల ఇనుప స్తంభం బ్రాహ్మిక్ శాసనాలతో చెక్కబడి ఉంటుంది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ఢిల్లీలో ముఖ్యంగా. దీని చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ కట్టడ అందాన్ని చూడటానికి ప్రపంచంలోని అనేక మూలల నుంచి కూడా పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఉన్న ఇనుప స్తంభం అంటే ఆ ఇనుప స్తంభాన్ని చేతులతో ముట్టుకుని దాని వైపు వీపును ఆనించి కోరికలను కోరుకుంటే వీరికి తీరుతాయని చాలామంది నమ్మకం. అఫ్కోర్స్ నేను చేయలేదనుకోండి. దీని చుట్టూ ఉన్న పచ్చని తోటలు, ఉద్యానవనాలు పర్యాటకులను చాలా ఆకర్షిస్తూ ఉంటాయి. దీనిని ఆనుకొని ఉన్న మరో టవర్ అలై మినార్. కుతుబ్ మినార్ ఇస్లాం బలం మరియు విజయాన్ని కూడా సూచిస్తుంది. ఇకపోతే దీని చరిత్ర విషయానికి వస్తే దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కానీ అతని అల్లుడు ఇల్తుమిష్ దీన్ని 1200లో పూర్తి చేశాడు. మినార్ యొక్క మొత్తం నిర్మాణం పూర్తయింది ఎప్పుడు 1200 సంవత్సరంలో. ఇది మొఘలుల యొక్క అద్భుతమైన కళాఖండంగా పరిగణింపబడుతోంది. అనేక అంతస్తులతో అందంగా చాలా బాగా చెక్కబడింది. ప్రతి సంవత్సరం దీన్ని లక్షాది సందర్శకులు కూడా వస్తూ ఉంటారు.
ఎటువంటి భూకంపాలకు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా తట్టుకుని ఇది నిలబడింది. కానీ అదృష్టవశాత్తు ఆ కాలంలోనే అనేక మంది పాలకులు దీన్ని పునరుద్ధరించారు. అంటే కాలక్రమేణా ఇది శిథిలమైందే తప్ప ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు పాడవలేదు. అలాగే ఒకసారి భూకంపంలో దెబ్బతిన్న దాని పై 2 అంతస్తులను ఫిరోజ్ షా మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేశాడు. 1505లో సికందర్ లోడి మరొకసారి దీన్ని రెనోవేషన్ చేశాడు. మరియు 1794లో మేజర్ స్మిత్ మినార్ యొక్క దెబ్బతిన్న భాగాలను మళ్ళా రిపేర్ చేయడం జరిగింది. ఇకపోతే దీని సందర్శన వేళలు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. ఏదేమైనా పొద్దున్నే కానీ ఈవినింగ్ అంటే నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను. అది తీసే టైం కల్లా మనం ఉంటే సందర్శకులు తాకిడి ఎంతగా ఉండదు. అంటే 7:30-8 గంటల కల్లా పెడితే చాలా బాగుంటుంది. మేము ఆ టైంకే వెళ్ళాము. చాలా తక్కువ మంది, మేము ఇంకో 2-3 ఉన్నారు తప్ప. మంచిగా ఫోటోలు చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉంటుంది ఏ కాలమైనా కానీ. కాబట్టి మీరు వెళ్ళాలని ఉంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. ఈవినింగ్ వస్తే చల్లగా ఉంటుంది కాబట్టి కామన్గా పబ్లిక్ ఉంటారు, సిటీలో వాళ్ళు కూడా ఉంటారు. కొంచెం మీకు ఫోటోలు తీసుకోవాలన్నా, హాయిగా ప్రశాంతంగా కాసేపు గడపాలన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఐ సజెస్ట్ గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ ఇంకోసారి. థ్యాంక్ యూ. కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ఇనుప స్తంభం ఢిల్లీలో ఉంది. అఫ్కోర్స్ ఢిల్లీలోనే కుతుబ్ మినార్ ఉందనుకోండి. దీని ఎత్తు 7.21 మీటర్లు, అలాగే 41 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఇనుప స్తంభం ఇది. దీన్ని 4వ శతాబ్దంలో చంద్రగుప్తుడు కుతుబ్ మినార్ ప్రాంగణంలోనే ఇనుప స్తంభం ఉంది. మీకు అందరికి తెలిసే ఉంటుంది. దీని ఎత్తు 7.21 మీటర్లు, అలాగే దీని వ్యాసం 41 సెంటీమీటర్లు. ఇది ఇనుముతో చేశారో ఏ లోహంతో చేశారో కానీ ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉండటం చాలా విశేషం. దీని 4వ శతాబ్దంలో 2వ చంద్రగుప్తుడు నిర్మించాడు. ఇది కుతుబ్ మినార్ అదే కట్టడాల సముదాయంలో కూడా ఒక విశేష ఆకర్షణ. ఈ ప్రాంగణంలో ఉడతలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాయి. మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు. బాదాం ఉంటే కొంచెం సోప్ తీసి అంత నానబెట్టి జేబులో పెట్టి పట్టుకెళ్ళాం. అవి ఎంత దగ్గరికి వస్తున్నాయంటే మా చేతులు బాదం పెట్టుకుంటే తినిపోతున్నాయి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటితో చాలాసేపు ఎంజాయ్ చేస్తాం. చూస్తున్నా కదా వీడియోలు. మా చుట్టుపక్కల తిరుగుతూ, మా వెనకాల తిరుగుతూ ఎంతో చాలా హ్యాపీగా ఉన్నాయి. మా దగ్గరే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా ఈ ఉడతలు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు.